సొరకాయ ఏం చేస్తున్నావు? గెస్ చెయ్యి. సొరకాయ ఎలా చేస్తున్నావా? కాదు బాబా, సొరకాయ చెక్కలు చేస్తాను. చాలా బాగుంటుంది, చెయ్యి బుజ్జి. చూసారా, ఇది నేను మొన్న రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ తీసుకొచ్చాను. ఇది నాకు 19 రూపీస్ పడింది. ఈ రోజు అయితే మనం సొరకాయ చెక్కలు చేసుకుందాం ఆంధ్ర స్టైల్లో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందు ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు అయితే నానబెట్టి పెట్టుకోండి. సొరకాయ లేతగా ఉన్నదే తీసుకోండి, మనకి ముదిరిపోతే చెక్కలకైతే టేస్ట్ బాగుండదు. సో లేతగా ఉంటేనే మనకైతే బాగుంటుంది. సో లేతగా ఉండేదే తీసుకోండి. సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని దీనికి ఉన్న చెక్కంతా ఇలా పీల్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే వీటిని మీకు నచ్చిన షేప్లో అయితే ఇలా చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని అయితే తురుముకుందాము. ఇప్పుడు వీటిని అయితే మనం చూడండి, తురుముకుంటే మనకి ఇలా సన్నగా అయితే వస్తుంది. ఇలా వచ్చేలాగా మనం కట్ చేసుకున్న వాటన్నింటిని ఇలాగే తురుముకొని, చూసారా, ఇలా అంతా తురిమేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో కొంచెం అంత కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం అంత కొత్తిమీర కూడా ఇలా తుంపుకొని వేసుకోండి. మీ దగ్గర అల్లం ఉంటే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకోండి. నా దగ్గర ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లి లేదు, అందుకే పేస్ట్ పట్టుకున్నాను. సో ఆ పేస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇలా మనకి రోల్లో దంచుకుంటే కచ్చా పచ్చిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర రోల్ లేదనుకోండి, మిక్సీ అయినా పట్టుకోవచ్చు. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం కచ్చా పచ్చిగా పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా కచ్చా పచ్చిగా అయితే దంచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెంగా బియ్యం పిండి వేసుకొని మనకి చక్కలకి ఎలా అయితే మనం పిండి కలుపుతామో సేమ్ అలాగే అయితే కలిపేసుకోండి. మనం దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో ఆ తడే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పచ్చనగపప్పు అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నాం కదా, అవి కూడా అయితే ఇందులో వేసేయండి. దంచి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేయండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా అయితే కలుపుకోండి. ఇక్కడ నేను కలుపుకోలేనని చెప్పి మా బావ అయితే వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. కొంతమంది సొరకాయ తక్కువ బియ్యం పిండి ఎక్కువ కూడా వేసుకుంటారు, సో అలా అయినా వేసుకోవచ్చు. కానీ సొరకాయ తురుము ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, మనం కలుపుకున్న పిండి ఇలా మనకు ముద్ద చేస్తే ముద్దలా అవ్వాలి, అప్పుడే మనం పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని, మీకు చక్కలు ఒత్తుకునే దాంట్లో అయినా చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ చేతితో చేసుకుంటున్నాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నది ఒక్కొక్కటిగా అయితే ఇందులో అయితే వేసుకోండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో వైపుకి అయితే టర్న్ చేసుకోండి. ఇదంతా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్ పెడితే మనకైతే మాడిపోతుంది. ఇప్పుడు మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవైతే తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా అవన్నీ కూడా ఇలాగే చేసుకోండి. చూసారా, మిగతా అవన్నీ కూడా ఇలాగే అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చూసారా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అయితే అదిరిపోయింది. మనం తింటుంటే మనం పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా, అవి కూడా టేస్ట్ అయితే తగులుతున్నాయి. మధ్యలో పచ్చనగపప్పు అవి కూడా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి.